అది జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల విద్యార్థులు చదువుల్లోనూ ఆటల్లోనూ రాణిస్తున్నారు. ఆ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ పాఠశాలలో 220 మంది విద్యార్థులకు ఒకే వాష్రూమ్ ఉంది. విద్యార్థులు టాయిలెట్కు వెళ్లేందుకు భారీ క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంది విద్యార్థులు, 14 మంది టీచర్లు, ఒకే ఒక వాష్రూమ్. ఎక్కడా పొందలేనటువంటి గణాంకాలు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. పాఠశాలలో వాష్రూమ్స్ ఒకే ఒక వాష్రూమ్ ఉండటంతో దాదాపు 250 మంది, ఒకవైపు స్టూడెంట్స్, టీచర్స్, మిగతా స్టాఫ్ అందరు కలిసి కూడా ఒకే ఒక వాష్రూమ్ను గంటల తరబడి వాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో క్యూ లైన్లో నిల్చొని మరి ఈ వాష్రూమ్ను వాడుతున్నటువంటి నేపథ్యం. అసలు సారంగపూర్ పాఠశాలలో వాష్రూమ్ సమస్య ఎందుకు వచ్చింది, ఒకే ఒక వాష్రూమ్ ఎందుకు ఉంది, ఉన్న వాష్రూమ్తో ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇవాటి గమని కూడా చూద్దాం. టాయిలెట్ దగ్గర విద్యార్థినులంతా క్యూలో నిల్చున్న ఈ పాఠశాల నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ స్కూల్. సారంగపూర్ హై స్కూల్లో 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 110 మంది బాలికలున్నారు. వీరికి పాఠాలు బోధించేందుకు 14 మంది టీచర్లున్నారు. ఇందులో 6 మహిళా టీచర్లున్నారు. వీరందరికీ కలిపి ఆ పాఠశాలలో ఒకే ఒక వాష్రూమ్ ఉంది. ఉదయం పాఠశాల సమయంలో, ఇంటర్వెల్ సమయంలో, లంచ్ సమయంలో, డ్రిల్, గేమ్స్ సమయాల్లో ఈ టాయిలెట్ దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. ఒకే టాయిలెట్ ఉండడం, అందరికీ బ్రేక్ ఒకేసారి ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిందే. దీంతో ఇబ్బందులు పడుతున్నారు గర్ల్స్. అమ్మాయిలుగా తమకు చాలా సమస్యలుంటాయని ఉన్న ఒక్క వాష్రూమ్ తో నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. చాలా సమయం ఇలా క్యూలో నిల్చోవడం వలన సమయం వృధా అవుతుందని, క్లాసులు మిస్ అవుతున్నామని తెలిపారు విద్యార్థినులు. తాము బయటకు వెళ్లలేమని, ఇంటికి వెళ్లి రావాలన్నా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు సారంగపూర్ పాఠశాల విద్యార్థినులు. పాఠశాల మొత్తంలో సగం మంది అమ్మాయిలమే ఉన్నామని, కనీస సౌకర్యాలు కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఇలాంటి స్కూళ్లకు పంపడానికి తమ పేరెంట్స్ అయిష్టంగా ఉన్నారని తెలిపారు విద్యార్థినులు. మళ్ళీ బయటికి పోదామంటే ఊర్ల వాళ్ళ అన్నల వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయని బయటికి కూడా పోతలేం. ఇంటికి పోదామంటే ఇల్లు దూరం ఉంది, రోడ్డు దాటాలా, రోడ్డు దాటితే యాక్సిడెంట్స్ అయితేమో అని మళ్ళీ పోకుండా ఇటే ఉంటున్నాం. ఇంటర్వెల్ కూడా ఇన్ని అయిపోతుంది. మళ్ళీ క్లాసులు ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలోకి ఏం చేస్తానేమో క్లాసులు అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. బాత్రూమ్లు లేక మేము మొత్తం ఇదైపోతున్నాం. గర్ల్స్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు కదా, బాత్రూమ్స్ కట్టియాల. అవును, అక్కడ కొన్ని రోజులు చేసిరు, తర్వాత మధ్యలో నుంచి ఆపేశారు అవన్నీ. అయితే మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ముందు ఉన్న వాళ్ళ అక్క వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యింది. అందుకోసమే ఒక బాత్రూంలో వెళ్ళాలంటే అందరికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసమే దయచేసి కట్టియాలని తొందరగా కోరుతున్నాం. గర్ల్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఇంకా కట్టిండ్రు కానీ సగమే కట్టి ఇచ్చేసిండ్రు. బాయ్స్ అయితే బయటనే వెళ్తారు, బాయ్స్ కూడా లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక సీనియర్స్ అక్కలకు కూడా బయటికి రోడ్ దాటాలంటే రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ జరిగిందే ఒక అక్కకి యాక్సిడెంట్ జరగడం వల్ల మేము కూడా భయపడతాం. కొంచెం తొందరగా బాత్రూమ్లు కట్టిస్తే మంచిగా ఉంటుంది. గత బీఆర్ఎస్ హయాంలో మన ఊరు మనబడి కింద సారంగపూర్ పాఠశాలకు 11 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 3 అదనపు టాయిలెట్స్, పలు మరమ్మతుల పనులు చేయాల్సి ఉండగా పనులు మొదట్లోనే ఆపేశాడు కాంట్రాక్టర్. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాల కింద 3 లక్షలు అదనంగా నిధులు వచ్చాయి. దీంతో టాయిలెట్ గదులు నిర్మించారు. అయితే నిధులు సరిపోకపోవడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు. తమ పాఠశాల విద్యార్థులు చదువుల్లో, ఆటల్లో రాణిస్తున్నారని, కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయులు. అయితే కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కరువయ్యాయని అంటున్నారు ఉపాధ్యాయులు. ఇలాంటి వసతులు లేని స్కూళ్లకు పంపాలంటే పేరెంట్స్ ఒప్పుకోవడం లేదన్నారు. మరోపక్క ఈ పరిస్థితి మీద అధికారులు మాట్లాడేందుకు ఇష్టంగా లేరని చెప్పారు. తూతూ మంత్రపు సమాధానాలతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇది మాత్రం బాగా పెద్దది, అంటే రన్నింగ్ ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఇదేనండి. ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల నిర్వహించిన బడిబాట ప్రోగ్రామ్ లో పిల్లల కోసమై మేము వెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ నుంచి ఎదుర్కొన్న మెయిన్ సమస్య కూడా ఇదే. అదొకటి మెయిన్ సమస్య. బడికి రావాలి అని అంటే వాళ్ళు అసలు గ్యాప్ ఇస్తున్నారు. పేరెంట్స్కు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ వస్తే మా టీచర్స్కి చెప్పినా మేము ఏమి చేయలేకపోతున్నాము వాళ్ళకి.
పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎక్కడ ప్రైమరీలో లేవు, ఇక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. వాళ్ళు మాకు ఇంటర్వెల్ 15 నిమిషాలు అవుతున్నది. 100 మంది అమ్మాయిలు ఒకే టాయిలెట్ యూజ్ చేయాలంటే దాదాపు ఒక 1 అవర్ తీసుకుంటున్నది. దానివల్ల క్లాసెస్ కూడా మిస్ అవుతున్నది. ఇది పిల్లలు పేరెంట్స్ అయితే చాలా రోజు వచ్చి గొడవ చేస్తున్నారు. మాకు మొన్న బడిబాటకి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పారు, ఈసారి టాయిలెట్స్ గత 3 years నుంచి టాయిలెట్స్ వాళ్ళకు, ఈసారి టాయిలెట్స్ నిర్మిస్తామే మా పిల్లలు చేర్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత తొందరగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సారంగాపూర్ పాఠశాలలో టాయిలెట్ సమస్య మీద స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలో ఒక్క సారంగాపూర్ పాఠశాల మాత్రమే కాదు, మరో 154 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. 334 స్కూళ్లకు ప్రహరీ గోడలు లేవు. 72 స్కూళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. గతంలో మన ఊరు మనబడి కింద చాలా పాఠశాలలను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టినా గత కేసీఆర్ సర్కార్ బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు నిర్వహిస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న సారంగాపూర్ పాఠశాలలో టాయిలెట్స్ కోసం విద్యార్థులు ఇబ్బంది పడడం, జిల్లా కలెక్టర్కి హెచ్ఆర్సీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.